వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టషష్టితమః సర్గః. సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథా గతం యథా వినాశో గృధ్రస్య మత్కృతే చ పరంతప. రామచంద్రుడు సీతాదేవిని వెతుకుతూ ఆ పంచవట నుండి దక్షిణ దిక్కుగా వెళుతూ అక్కడ జటాయువును చూచి జరిగిన వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా తెలుసుకుని, అంటే రావణాసురుడు సీతాదేవిని అపహరించినటువంటి విషయము, అది ఆపటానికి జటాయువు రావణుడితోటి పోట్లాడినటువంటి విషయము, ఆ యుద్ధంలో రావణుడు రెక్కలు నరికి జటాయువుని ఈ విధంగా నేల కూల్చినటువంటి విషయం, ఇవన్నీ కూడా విని రామచంద్రుడు ద్విగుణీకృతమైనటువంటి దుఃఖంతో సీతాదేవిని కోల్పోయాను అనే ఒక దుఃఖము, ఆత్మీయుడైనటువంటి జటాయువుని కోల్పోతున్నాము అనే దుఃఖము, వీటితోటి చాలా బాధపడ్డాడు. లక్ష్మణుడితో అన్నాడు, సహకార బుద్ధి పరోపకార బుద్ధి అనేది తిరియక్కుల యందు, అంటే పశుపక్ష్యాదుల యందు కూడా పరిపూర్ణంగా ఉంటుంది లక్ష్మణ, దానికి జటాయువే తార్కాణము అని చెప్పి జటాయువుని పొగుడుతూ, మరి ఆ జటాయువు రాముడికి రావణాసురుడు సీతాదేవిని అపహరించినటువంటి విషయం చెప్పి తన ప్రాణములు విడిచిపెట్టేశాడు. రాముడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే జటాయువు యొక్క ప్రాణములు శరీరము నుండి విడిచి అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి తీవ్రంగా విలపించి జటాయువుకి సంస్కారమును చేయటం ద్వారా ఉత్తమగతులు పొందించాలి, ఉత్తమగతులను ప్రాప్తింపజేయాలి అని ఇంకా సంస్కారాలు చేయడానికి సిద్ధపడుతూ, మరి ఆ జటాయువును చూస్తూ, ఆ జటాయువు యొక్క ఆ దేహమును చూస్తూ రాముడు అంటున్నాడు, లక్ష్మణ, సీతాదేవిని కోల్పోయినప్పుడు ఎంతటి దుఃఖమైతే కలిగిందో అంతకు మించినటువంటి దుఃఖము ఈ జటాయువును కోల్పోతున్నప్పుడు కలుగుతున్నది అని అంటూ, సీతాదేవిని కోల్పోయినప్పుడు రాముడికి కలిగినటువంటి దుఃఖం ఎంతగా ఉన్నదో మనం తెలుసుకున్నాం. అంతకు మించినటువంటి దుఃఖం కలుగుతున్నది అంటే ఇంకా వర్ణనాతీతమైనటువంటి దుఃఖంతో రామచంద్రుడు బాధపడ్డాడు. జటాయువు మీద అంతటి అభిమానంతో ఆదరంతో ఉన్నాడనమాట. అందుకనే అంటున్నాడు, మే సీతాపహరణం దుఃఖం నాగతం. సీతాదేవిని అపహరించినప్పుడు కలిగినటువంటి దుఃఖము కంటే కూడా, సీతాదేవిని కోల్పోయినప్పుడు కలిగిన దుఃఖము కంటే కూడా ఈ దుఃఖం చాలా ఎక్కువగా ఉన్నది అని అంటూ, రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతగేశ్వరః. లక్ష్మణ, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు ఆయన విషయంలో ఎంతగా అభిమానంతో గౌరవంతో వ్యవహరించాలో జటాయు విషయంలో కూడా నేను అదే విధంగా వ్యవహరిస్తాను అని అంటూ, శ్రీమంతుడైనటువంటి కీర్తిమంతుడైనటువంటి దశరథ మహారాజు యథా మమ పూజనీయ, నాకు ఏ విధంగా అయితే తండ్రి కావున ఆయన పూజనీయుడు, మహారాజు కీర్తిమంతుడు కావున, అలాగే ఈ జటాయువు కూడా నాకు పూజనీయుడే అని అంటున్నాడు. అంటే ఒక కుమారుడు తండ్రికి ఏ విధంగా అయితే ఉత్తర క్రియలన్నీ కూడా నిర్వర్తించి, అంటే జీవించి ఉన్నంతకాలము కూడా గౌరవంగా ఆదరంగా వ్యవహరించి, తండ్రి గతించిన తర్వాత అతనికి ఉత్తర క్రియలు చేసి అతనిని ఉత్తమగతులు పొందించే విధంగా, ఉత్తమగతులు కలిగే విధంగా చేస్తాడో, అలాగే ఈ జటాయువుకి కూడా ఉత్తర క్రియలను చేసి దహన సంస్కారాదులు చేసి ఇతనికి ఉత్తమగతులు కలిగిస్తాను అని చెప్పి అంటున్నాడు. అందుకనే పూజనీయ మాన్య, గొప్పగా గౌరవింపదగినటువంటి వాడు, వేదోక్తంగా దహన క్రియలన్నీ కూడా ఈ జటాయువుకి జరిపించవలసినది, మనం జరిపించాలి. అలా జరిపించుకోవటానికి జటాయువు అర్హుడు. దశరథ మహారాజు మనకే విధంగానో అదేవిధంగా జటాయువు కూడా అలాగే
మన పితృ సమానుడు అన్నట్లుగా రామచంద్రుడు చెబుతూ ఉన్నాడు. పైగా తండ్రికి స్నేహితుడు, తండ్రిలాగా తనను కాపాడటానికి, అంటే తన భార్యను కాపాడటానికి తన ప్రాణములు అర్పించినటువంటి వాడు. కావున తండ్రిని ఏ విధంగా గౌరవిస్తామో జటాయువును కూడా అదే విధంగా దహన సంస్కారాదుల చేత ఉత్తమగతులు కలిగించాలి అని అంటూ దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి దహన సంస్కారాదులు చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ సందర్భంలో రాముడు చిత్రకూటంలో ఉన్నాడు. కావున భరతుడే దశరథ మహారాజుకి ఉత్తర క్రియలన్నీ కూడా చేశాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు రామచంద్రమూర్తి, ఇక్కడ జటాయువుకి గనక దహన సంస్కారములు చేసినట్లయితే తండ్రికి దహన సంస్కారములు చేసినటువంటి తృప్తి అనేది కాస్త మానసికమైనటువంటి శాంతి అన్నా సరే కలుగుతుంది అని రాముడి యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అందుకనే తండ్రిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదే విధంగా ఈ జటాయువుని గౌరవించాలి, గౌరవనీయుడు జటాయువు అని అంటూ సౌమిత్రే హర కాష్టాని నిర్మధిష్యామి పావకం గృధ్రరాజం దిధక్షామి మత్కృతే నిధనం గతః. సౌమిత్రే, సుమిత్రానందనుడైనటువంటి ఓ లక్ష్మణ, కాష్టానిహర, నీవు వెళ్ళి ఈ దహనక్రియలు చేయటానికి కావలసినటువంటి కట్టెలన్నీ కూడా తీసుకురా. పావకం నిర్మధిష్యామి, ఆ కట్టెలలో అగ్నిని విరేల్చి, అంటే అగ్నిమథనం చేసి కట్టెకు, ఒక కట్టెకు మరొక కట్టెకు కర్రను ఆ విధంగా రాపిడి చేస్తే అగ్ని వస్తుంది కదా, అలాగా అగ్నిని మధించి, కట్టెలయందు అగ్నిని మధించి అగ్నిని పుట్టించి నిధనం గతం గృధ్రరాజం, ఆ మంధనాగ్నితోటి ఈ గృధ్రరాజుకి జటాయువుకి దహన సంస్కారములు చేస్తాము. మరణించినటువంటి వాడైన ఈ జటాయువుకి ఆ మధించినటువంటి అగ్నితోటి దహన సంస్కారాలు నిర్వర్తిస్తాను. కావున కట్టెలు తీసుకురా లక్ష్మణ అని లక్ష్మణస్వామిని ఆదేశించాడు. ఇంకా అంటున్నాడు, నాథం పతగలోకస్య చితామారోప్య రాఘవ ఇమం దక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. రఘువంశంలో జన్మించినటువంటి ఓ లక్ష్మణ, సౌమిత్రే లక్ష్మణ, రౌద్రేణ రక్షస హతం, విపరీతమైనటువంటి కోపంతో భయంకరుడైనటువంటి ఆ రాక్షసుని చేత, రావణాసురుని చేత వధించబడిన, చంపబడినటువంటి పరలోకగతస్య, అలా రావణాసురుడి చేత చంపబడి పరలోకానికి వెళ్ళినటువంటి నాథం, పక్షులకు రాజు అయినటువంటి ఇమం, ఈ జటాయువుని, మన కోసమని తన ప్రాణములు అర్పించినటువంటి వాడైన ఈ జటాయువుని చితాం ఆరోప్య దక్ష్యామి, చితి మీద ఉంచి అతనికి దహన సంస్కారాలు చేస్తానయ్యా, కావున నీవు వెంటనే కట్టెలు తీసుకురా అని అన్నాడు. అనేటప్పటికీ లక్ష్మణస్వామి కట్టెలు తీసుకువచ్చి చక్కగా పేర్చాడు. ఆ పేర్చినటువంటి కట్టెల మీద జటాయువు యొక్క దేహాన్ని ఉంచారు. ఉంచి ఇంకా రాముడు దహన సంస్కారాదులు చేస్తూ యా గతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చ యా గతి అపరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయా త్వం సమనుజ్ఞాతః గచ్చ లోకాననుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రజ. రాముడు జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా విశేషమైనటువంటి శ్లోకం ఇది. గతి గమ్యతే ఇతి గతి అని అంటూ వెళ్ళదగినటువంటిది, పొందవలసినటువంటిది ఏమిటి అంటే మోక్షము, ఉత్తములైనటువంటి గతి. గతి అంటే గనక లోకము అని అర్థము. మరి మహాసత్వ, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి ఓ జటాయు, గృధ్రరాజ, గ్రద్దలకు పక్షులకు రాజు అయినటువంటి ఓ జటాయువా, యజ్ఞశీలానాం యాగతి, ఎల్లప్పుడూ కూడా యజ్ఞయాగాదులు చేస్తూ దేవతలను తృప్తిపరిచేటటువంటి వారైన గృహస్థులు, మునులు, వారికి ఎటువంటి గతులు సంప్రాప్తిస్తాయో అటువంటి గతులు నీకు కూడా సంప్రాప్తిస్తాయి అని అంటున్నారు. అంటే యజ్ఞయాగాదులు చెయ్యటమే శీలముగా, ఆ ప్రవృత్తిగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి, యజ్ఞానుష్ఠాన నిరతులైనటువంటి వారికి
ఏ ఉత్తమగతులు కలుగుతాయో అటువంటి ఉత్తమగతులు నీకు కలగాలి, నీకు కలుగుతాయి. ఆహితాగ్నే, ఆహితాగ్ని అని అంటే అగ్నియాధానపరుడు అని అర్థం. అంటే అగ్నియాధానం చేసి నిరంతరము కూడా తన గృహము యందు అగ్నిని నిరవచ్ఛిన్నంగా ఉంచి ఆ విధంగా ప్రతిరోజు కూడా నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉండేవాడు అనమాట. అంటే అగ్నిహోత్రమును ఆధానపూర్వకంగా తన గృహము యందు ఉంచి ఆ అగ్నిని నిర్వాణం కాకుండా ఆ విధంగా చల్లారిపోకుండా కాపాడుకుంటూ నిత్యము అగ్నిని ఉపాసన చేసే వారిని ఆహితాగ్ని అని అంటారు. మరి అటువంటి ఆహితాగ్ని అంటే గృహస్థుడు అని కూడా చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఆహితాగ్ని శబ్దాన్ని మరొక అర్థం కూడా చెబుతూ ఆహితాః పరితః స్థాపితాః అగ్నయః పంచాగ్నయః యస్య అని అంటూ 5 రకాలైనటువంటి అగ్నులను కూడా తన చుట్టూ ఉంచుకుని తపస్సు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆహితాగ్నులు అని అంటారు. అంటే 4 వైపులో కూడా 4 యజ్ఞగుండములతోటి అగ్నిని ఉంచుకుని ఆకాశంలో సూర్యుడిని తదేక దృష్టితో చూస్తూ తపస్సు చేసేటటువంటి వారు. ఈ విధంగా 4 వైపులా 4, సూర్యుడు ఒకడు, మొత్తం 5 అగ్నులను తన చుట్టూ ఉంచుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆహితాగ్నులు అంటారు. ఈ విధంగా వానప్రస్థులు తపస్సు చేస్తూ ఉంటారని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఇలాగా మరి గృహస్థులు అదేవిధంగా తపస్సు మొదలైనవన్నీ చేసేటటువంటి వారు, అగ్నిని ఆరాధించేటటువంటి వారైన గృహస్థులు వానప్రస్థులు కూడా ఎటువంటి ఉత్తమమైనటువంటి గతులను పొందుతారో ఆ ఉత్తమమైన గతులను నీవు కూడా పొందుతావు. అంతేకాదు అపరావర్తినాం యాచ, అపరావర్తినాం అంటే సన్యాసుల యొక్క గతి అంటున్నారు ఇక్కడ. అంటే సన్యాసులు ఒక ఆశ్రమం నుండి, అంటే వానప్రస్థాశ్రమం నుండి దారాన్ పుత్రాన్ బంధూన్ గురూన్ ధనధాన్యాన్ని క్షేత్రాన్ని చ గృహాన్ని చ అని చెప్పినట్లుగా అన్నింటి మీద కూడా వైరాగ్యంతో విడిచిపెట్టి పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి సర్వసంగ పరిత్యాగి పరమాత్మ యందు ధ్యానం చేస్తూ పరమాత్మ యందే రమించేటటువంటి వారు సన్యాసులు అని చెప్పి అన్నారు. అటువంటి సన్యాసులు ఏ విధంగా అయితే ఒకసారి ఆ స్థితిని పొందిన తర్వాత మరల సామాన్యమైనటువంటి స్థితి ఉండదన్నమాట వారికి. అందుకనే అపరావర్తినాం, సన్యాసులైనటువంటి వారికి ఎటువంటి ఉత్తమ గతులు కలుగుతాయో ఆ గతులు నీకు కలుగుతాయి అని జటాయుని ఉద్దేశించి రాముడు పలుకుతూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ అపరావర్తినాం, యుద్ధవీరుడై యోధుడై యుద్ధంలో విజయమో వీరమరణమో అని ముందుకు వెళ్ళడమే, యుద్ధం చేయడమే తప్ప మధ్యలో వెనకడుగు వెయ్యకుండా యోధుడిలాగా వీరుడిలాగా యుద్ధం చేసేవాడు ఎటువంటి వీరస్వర్గాన్ని పొందుతాడో అటువంటి వీరస్వర్గాన్ని, అంటే యుద్ధంలో ముందు చూపే తప్ప వెనుక చూపలేనటువంటి వాడు, వెనకడుగు వెయ్యనటువంటి వాడు, అలాంటి అపరావర్తినాం అటువంటి వారు పొందేటటువంటి ఉత్తమమైనటువంటి వీరస్వర్గం ఏదైతే ఉన్నదో ఆ ఉత్తమమైనటువంటి గతులు, ఆ వీరస్వర్గము నీకు కలుగుగాక అని అంటున్నాడు. ఇంకో మాట కూడా భూమి ప్రదాయినాం, ఇక్కడ భూదానము చేసేటటువంటి వారు అనేది సామాన్యమైనటువంటి అర్థమైతే భూమి ప్రదాయినం అంటే భూభోగములంటే భూమి మీద ఉన్నటువంటి భోగములన్నింటినీ కూడా త్యాగము చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పొందేటటువంటి ఉత్తమమైనటువంటి గతులు త్యాగే నైకే అమృతత్వమా నశుహు అని చెప్పినట్లుగా త్యాగబుద్ధితోటే మోక్షమును భగవద్ అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొందుతారు. అటువంటి వారు ఏ ఉత్తమమైనటువంటి గతులను పొందుతారో ఆ గతులను జటాయో నీవు కూడా పొందుతావు, అటువంటి గతులు నీకు సంప్రాప్తించుగాక అని చెప్పి రాముడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, యజ్ఞము, దానము, తపస్సు, సన్యాసము ఇవన్నీ ఇటువంటి ఉత్తమమైన కార్యములు చేసేవాళ్ళు ఏ ఉత్తమ గతులను పొందుతారో వాటిని నీవు పొందేదవుగాక అని అంటున్నాడు. ఎలా పొందుతాడండి అని అంటే దానికి కూడా చెబుతూ మయా సంస్కృత, నా చేత ఈ దహనాది సంస్కారములన్నీ కూడా పొందబడినటువంటి వాడివి, నేను ఈ దహనా సంస్కారములన్నీ చేయటం ద్వారా నీవు ఆ ఉత్తమమైనటువంటి గతులను పొందుతావు. వ్రజ, ఆ ఉత్తమ లోకాలకి నీవు వెళ్ళాలి. మయా సమనుజ్ఞాత,
నా చేత అనుజ్ఞ ఇవ్వబడినటువంటి వాడివై నా అనుజ్ఞతోటి నీవు ఉత్తమ లోకాలకి ప్రయాణించి వెళ్ళవలను. అటువంటి లోకాలను నువ్వు పొందాలి. త్వం అనుత్తమాన్ లోకాన్ గచ్చ. అనుత్తమమైనటువంటి అంటే అంతకు మించినటువంటి ఉత్తమ లోకములు ఏవైతే ఉండవో అది అంటే పరమపదము అని అర్థం. అటువంటి పరమపదాన్ని నీవు పొందెదవుగాక. అనుత్తమాన్ సర్వశ్రేష్టమైనటువంటి లోకములను నీవు పొందెదవుగాక అని చెప్పి రామచంద్రమూర్తి ఆ జటాయువుకి దహన సంస్కారములు చేస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. జటాయువుకి ఆ మోక్షాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ముక్తిని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ కదా, మరి సామాన్య మానవుడిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి నీకు నేను ముక్తిని ఇస్తున్నాను అని అంటే ఆ మాట ఎలా సిద్ధిస్తుంది? పైగా ఊర్ధ్వలోకముల మీద రాముడికి అధికారం ఎలా ఉంటుంది అని ప్రశ్నించవచ్చు. నారాయణుడిగా కనుక అయినట్లయితే రాముడికి సమస్త లోకముల మీద కూడా అధికారం అనేది ఉంటుంది, ఆ మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సామాన్య మానవుడైనటువంటి రాముడిగా మాత్రమే, దశరథ కుమారుడిగా మాత్రమే ఉన్నాడు కదా, అలాగే తనను తాను భావించుకుంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు రాముడి మాట ప్రకారం జటాయువు ఉత్తమ లోకాలను ఎలా పొందగలుగుతాడు అని అంటే, రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్ అని చెప్పినట్లుగా తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్తమైనటువంటి లోకాలని కూడా రాముడు జయించేశాడు. అయోధ్యకాండలో చెప్పుకున్నాం. కావున ఊర్ధ్వలోకాలు అంటే ఉత్తమ లోకాలు, ఊర్ధ్వలోకాలన్నింటి మీద కూడా రాముడికి అధికారం అనేది ఉన్నది. ఎందుకంటే తన సత్య నిరతితోటి సమస్త లోకాలని గెలుచుకున్నాడు, కావున జయించాడు. కావున అన్ని లోకాల మీద రాముడికి అధికారం అనేది ఉంటుంది. కావున ఉత్తమ లోకములను నీవు పొందు, నేను నీకు అనుజ్ఞయిస్తున్నాను అని చెప్పి జటాయువుతో చెప్పటంలో, రాముడు అన్నటువంటి మాటతోటి జటాయువుకి మోక్షం వస్తుంది అనడంలోనూ కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. తప్పనిసరిగా రాముని యొక్క మాటతోటి జటాయువుకి మోక్షం అనేది కలిగి తీరుతుంది. ఎందుకంటే ఊర్ధ్వలోకాలని కూడా రామచంద్రమూర్తి తన సత్యనిష్టతోటి సత్యవాక్ పరిపాలనతోటి ఆయన గెలుచుకున్నాడు. అంతటి ఉత్తమ లోకాలను అనుగ్రహించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే. అలాగా మరి అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞతోటి జటాయువు ఉత్తమ లోకాలను పొందుతూ ఉన్నాడు. పైగా మరి జటాయువు అంతకుముందు ఏ ఉత్తమ కార్యాలు చేశాడో, లేకపోతే యజ్ఞయాగాదులు చేశాడనో, తపస్సులు చేశాడనో, ఇలాగా ఏవో ఒక పుణ్యకార్యములు, దైవ కార్యములు ఇవన్నీ చేసి ఉంటే జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించవచ్చునండి. అలా కాకుండా మరి రామచంద్రుడు జటాయువుకి మోక్షాన్ని ఎలా అనుగ్రహించగలిగాడు, ఎలా అనుగ్రహించాడు అని అంటే, ఇంతకుముందు కూడా అనుకున్నాం. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని భగవద్గీతలో చెప్పినట్లుగా పరమాత్మకు సంబంధించినటువంటి, దేవుడికి సంబంధించినటువంటి కార్యములను చేయడం ద్వారా కూడా తన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు, సిద్ధిని పొందవచ్చు అని పరమాత్మ అనుగ్రహించాడు కదా. కావున ఇక్కడ జటాయువు రామచంద్రమూర్తి కోసం తన ప్రాణములు అర్పించి సీతాదేవిని రక్షించడం కోసం అని చెప్పి ఈ విధంగా రావణాసుడితో పోరాడి తన ప్రాణములు కూడా అర్పించినటువంటి వాడు. కావున భగవత్ కార్యములో తన ప్రాణములు అర్పించడానికి కూడా వెనుకాడనటువంటి వాడు. కావున భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, మోక్షాన్ని పొందడానికి పూర్తిగా అర్హుడే. అందువలనే మనకు నృసింహపురాణంలో కూడా చెబుతున్నారు, మత్కృతే నిధనం యస్మాత్ త్వయా ప్రాప్తం ద్విజోత్తమ తస్మాన్ మమ ప్రసాదేన విష్ణులోకమవాప్స్యసి. నృసింహపురాణంలో ఉన్నటువంటి మాట. రాముడు జటాయువుతో ఈ విధంగా అన్నాడు, నా కోసమని చెప్పి నీవు నా భార్యను రక్షించడం కోసమని ఈ విధంగా ప్రాణములను కోల్పోయావు. కావున జటాయో, నా మాట ప్రకారం నీవు విష్ణులోకాన్ని పొందెదవుగాక, నీకు పరమపదం ప్రాప్తిస్తుంది అని చెప్పి రామచంద్రమూర్తి ఆ విధంగా అన్నాడు. కావున జటాయువుకి అంటే మోక్షాన్ని పొందడానికి జటాయువుకి పరిపూర్ణమైనటువంటి
ఆ యోగ్యత అనేది ఉన్నది. మోక్షాన్ని అనుగ్రహించడానికి రామచంద్రమూర్తికి ఆ సామర్థ్యం అనేది ఉన్నది. మరి అందుకనే రాముడు జటాయువుకి సంస్కారములు చేస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఇంకా కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాహ జనకాదయ అని చెప్పినట్లుగా, అంటే పూజలు పునస్కారాలు ఇటువంటివి మాత్రమే కాకుండా తాము నిర్వర్తించవలసినటువంటి తమ తమ కర్తవ్యములను చక్కగా నిర్వర్తించినా సరే అది కూడా భగవంతుణ్ణి ఆరాధించినట్లే అవుతుంది. ఆ విధంగా జనక మహారాజు మొదలైన వారందరూ కూడా తమ తమ కర్మలను తమ తమ అనుష్ఠానములను ఆచరించడం ద్వారా కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందగలిగారు. మరి ఇక్కడ జటాయువు తాను చేయగలిగినటువంటి, తాను ప్రయత్నించగలిగినటువంటి మరి ఆ రావణాసురుణ్ణి అడ్డుకోవడానికి ప్రయత్నించి రావణాసురుడితోటి విరోచితంగా పోరాడి రాముడి కోసమని చెప్పి తన ప్రాణములను, ఆ సీతాదేవిని రక్షించడంలో తన ప్రాణములను కూడా కోల్పోయాడు. కావున జటాయువు సిద్ధిని పొందాడు. అందుకనే రామచంద్రమూర్తి జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించాడనమాట. ఇంకా చెబుతున్నాడు, పైగా ఈ ఫలం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఏదో ఇప్పుడు దహన సంస్కారాలు చేస్తే ఆ తర్వాత ఎప్పుడో వస్తుంది అనుకుంటే పొరపాటు. ఇప్పుడే అంటే గచ్చా, వెంటనే ఇంక నీవు ఉత్తమ లోకాలకి వెళ్ళవయ్యా అని చెప్పి జటాయువుని అనడంతో, నేను ఈ సంస్కారములు చేసిన వెంటనే నీకు ఉత్తమ లోకాలు ప్రాప్తించేస్తాయి అని రాముడు జటాయువుకి దహన సంస్కారములు చేసి ఉత్తమ లోకములను అనుగ్రహించి జటాయువుకి మోక్షం వచ్చే విధంగా చేశాడు. జటాయువు యొక్క జీవనం ధన్యమైనది. ఈ విధంగా రాముడు జటాయువుకి మోక్షాన్ని అనుగ్రహించాడు. అయితే సాధారణంగా పశుపక్ష్యాదులకి ఈ ఉత్తర క్రియలనేవి ఉండవు. ఎక్కడైతే ఉత్తర క్రియలనేవి ఉండవో అక్కడ మోక్షం అనేది, లేకపోతే ఉత్తమగతులు కలగటం అనేది జరగదు. అందుకనే రాముడు ఆ జటాయువుకి దహన సంస్కారములన్నీ కూడా చేసి జటాయువుకి ఉత్తమగతులు కలిగే విధంగా చేశాడనమాట. ఇది రాముడికి జటాయువు మీద ఉన్నటువంటి ఆదరము. జటాయువుకి ఉత్తమగతులు కలగాలి అని చెప్పి రాముడు ఈ విధంగా అనుగ్రహించాడనమాట. ఈ విధంగా జటాయువుకి మోక్షం అనేది ప్రాప్తించింది. ఈ విధంగా భగవద్భక్తులైనటువంటి వారు ఎవరైనా సరే వారికి భగవద్ అనుగ్రహంతో మోక్షం అనేది ప్రాప్తిస్తుంది. వారు మానవులైనా పశుపక్ష్యాదులైనా సరే ఎవరికైనా భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. మరి ఈ తర్వాత రామలక్ష్మణుడు అక్కడి నుంచి బయలుదేరి జటాయువు చెప్పినటువంటి మాటలను అనుసరించి ఎలా ప్రయాణించారు, ఆ తర్వాత జరిగినటువంటి విశేషములు ఏమిటి అనే విషయాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సీతాహరణజం దుఃఖం నమే సౌమ్య తథాగతం యథా వినాశో గృధ్రస్య మత్కృతే చ పరంతప రాజా దశరథ శ్రీమాన్ యథా మమ మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతగేశ్వరః సౌమిత్రే హరకాష్ఠాని నిర్మధిష్యామి పావకం గృధ్రరాజం దిధక్షామి మత్కృతే నిధనం గతః నాథం పతగలోకస్య చితామారోప్య రాఘవ ఇమం దక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షసా యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చ యాగతిః అపరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయా త్వం సమనుజ్ఞాతః గచ్చ లోకాననుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయా వ్రజ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టషష్టితమే సర్గే షట్శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో